అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో నాగుల పంచమి ఎప్పుడు వచ్చింది, అది జూలై 28న లేక 29న ఎప్పుడు అని, అలాగే పంచమి తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, నైవేద్యం ఏం సమర్పించాలో, అలాగే ఈ నాగుల పంచమి విశిష్టత ఏమిటో, పూజా సమయాలు ఏమిటో, ఏమి చేస్తే సంతానం, వివాహం, కుజదోషం, కాలసర్పదోషాలు తొలగిపోతాయో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి తిథిని నాగపంచమిగా జరుపుకుంటారు। స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు। ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజునాడు సృష్టిలోని మానవాళి అంతా సర్పపూజలు చేయాలని ప్రార్థించాడంట। ఆదిశేషుని కోరిక మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పపూజలు చేస్తారని అనుగ్రహం పొందాడంట। త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో బలరాముడిగా ఆదిశేషుడు అవతరించాడు। యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయ మర్దనం చేసిన రోజునే నాగపంచమిగాను, దీన్నే గరుడ పంచమిగాను జరుపుకుంటారని శాస్త్రాలు పేర్కొనబడ్డాయి। నాగపంచమి రోజున పుట్టకు పూజలు చేసి పాలు పోస్తారు। నాగదేవతలకు నీరు, పాలు, పసుపు, కుంకుమతో అభిషేకం చేస్తారు। పసుపు రంగు దారాలను చేతికి కట్టుకొని నాగదేవత బొమ్మలను తయారు చేసి పూజలు చేస్తారు। ఈ రోజున మట్టి తవ్వడం, చెట్లను నరకడం చేయవద్దని పెద్దలు సూచించారు। ఈ పంచమి రోజు నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు। పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం తీసుకుంటారు। నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవంట। పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవు। సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుందని నమ్మకం। కాలసర్ప, నాగదోషాలు తొలగిపోతాయంట। నాగపంచమిని బ్రహ్మదేవుడు ఆదిశేషుని అనుగ్రహించిన రోజుగా పరిగణిస్తారు। నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు। సర్ప పూజతో సంతాన ప్రాప్తి, రాహుకేతు దోషాలు తొలగిపోతాయి। నాగపంచమి రోజున శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలిగి రాహుకేతు, సర్ప, కాలసర్ప దోషాలు తొలగిపోతాయని నమ్మకం। నాగపంచమి రోజు అనంత పద్మనాభ స్వామికి అభిషేకం, అలంకారాలు చేసిన వారికి ఈతి బాధలు తొలగి ఆర్థిక ఇబ్బందులు సమసిపోతాయని పెద్దలు చెప్తున్నారు। ఈ 2025 సంవత్సరం శ్రావణ మాసంలో నాగుల పంచమి ఎప్పుడొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షం పంచమి తిథి జూలై 28 సోమవారం రాత్రి 12:05 ప్రారంభమై జూలై 29 మంగళవారం రాత్రి 1:02 ఈ పంచమి తిథి అనేది ముగుస్తుందండి। హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి సూర్యోదయానికి శ్రావణ శుక్ల పంచమి తిథి 29వ తేదీన ఉన్నది కాబట్టి ఈ 2025 సంవత్సరం శ్రావణ మాసంలో నాగుల పంచమిని జూలై 29 మంగళవారం రోజు జరుపుకొనున్నాము। అలాగే ఈరోజు విశేషంగా శ్రావణ మంగళ గౌరి వ్రతాలను కూడా జరుపుకుంటారు। ఈ రోజు పూజ చేసుకునేవారు పూజా సమయం అనేది జూలై 29 మంగళవారం ఉదయం 5:41 నుండి ఉదయం 8:23 వరకు ఉందండి। ఈలోపు పూజ ప్రారంభించుకుంటే మంచిది। ఈ సమయం వీలు కాని వారు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల లోపుగా పూజ ముగించుకుంటే మంచిదండి। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను। అంతవరకు సెలవు। సర్వేజన సుఖినో భవంతు। స్వస్తి।